Hello everyone, నేను మీ డాక్టర్ సాయి ప్రణీత్ రెడ్డి, కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ at Paramita Women and Children Hospital, Madinagoda. Are you kissing your child? So first listen to this video. It's very important. So చాలా మంది పేరెంట్స్ కానీ వేరే రిలేటివ్స్ కానీ పిల్లల్ని కిస్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్గా 3 months 6 months పిల్లల్ని కిస్ చేస్తూ ఉంటారు, విచ్ ఇస్ వెరీ బ్యాడ్ హ్యాబిట్. ఎస్పెషల్లీ వి సీ డ్యూరింగ్ అకేషన్స్, అంటే బార్సాలలో కానీ అన్నప్రాసనలో కానీ ప్రతి పేరెంట్స్ రిలేటివ్స్ ఎక్కువ క్రౌడింగ్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి బేబీ చాలా క్యూట్ ఉంది, ముద్దు ఉంది అనిపించి ముద్దు పెడుతుంటారు. సో దీస్ థింగ్ యూ షుడ్ not miss this. Okay, never kiss the baby on the face, on the cheek, on the lips, on the nose. ఎందుకంటే మనం ఎంత హెల్దీగా ఉన్నా కూడా మనలో ఉండే బ్యాక్టీరియా అన్హెల్దీ అవ్వచ్చు బేబీకి. మన నోట్లో డిఫరెంట్ వైరసెస్ బ్యాక్టీరియాస్ చాలా ఉంటాయి అన్నట్టు. సో వీ మైట్ బి క్యారియర్ టు ఎనీ ఇన్ఫెక్షన్. సో మన వల్ల పిల్లలకి ఇమీడియట్ గా ఫంక్షన్ తర్వాత తరచూ మనం జలుబు ఎక్స్పెక్ట్ చేస్తుంటాము, దగ్గు ఎక్స్పెక్ట్ చేస్తుంటాము. బట్ ఎట్ ద సేమ్ టైం అంటాము మా ఇంట్లో ఎవరికి లేదండి జలుబు దగ్గు అంటాం. ఎస్, మన ఎవరికి లేకపోయినా కూడా మన వల్ల బ్యాక్టీరియా బేబీస్కి వెళ్ళడం వల్ల వాళ్ళు లోన శక్తి ఉండకపోవడం వల్ల న్యూమోనియాస్ కానీ, లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్రాంకైటిస్ లాంటి జబ్బులు అడ్మిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. మరి ఎలాంటి ప్లేసెస్ లో కిస్ చేయొచ్చు? యూ కెన్ కిస్ ఓవర్ ఫోర్హెడ్, ఈ ప్లేస్ లో కిస్ చేయొచ్చు, లేదా ఓవర్ ద పామ్ ఇక్కడ కిస్ చేయొచ్చు, లేదా ఓవర్ ద ఫుట్, ఇలాంటి ప్లేస్ లో కిస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఈ ఏరియాని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. మాక్సిమం డోంట్ కిస్ యువర్ బేబీ హూ ఆర్ లెస్ దెన్ 6 months ఏజ్. రిమెంబర్ దిస్ పాయింట్. థ్యాంక్ యూ.